సో ఇట్లా ఒక్క పువ్వు వచ్చినా మన చేత్తో మనమే నీళ్ళు పోసి మనమే పెంచుకొని మనమే చెట్లు కట్ చేసుకొని దేవుడికి పెడితే అసలు ఆనందం వేరు. అంటే అది చూసే వాళ్ళకి తెలియదు అనమాట. ఓన్లీ ఇట్లా చెట్లు అంటే ఇష్టము, గార్డెన్ అంటే ఇష్టము, మొక్కల్ని పెంచుకోవాలనే ఒక తపన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఏమంటారు, ఒక్క బీరకాయ, ఒక్క బెండకాయ, ఒక్క గులాబీ పువ్వు వచ్చినా అదొక సంతోషము, అదొక ఇది అన్నమాట. సో ఒక చిన్న క్యూట్ హార్వెస్ట్ ఇది. ఈ ఏదో అవేదో పెద్ద కేజీలు పువ్వులు ఇస్తాయి అని పెంచామన్నమాట మనము. అదొక ఆనందము, దానికోసం పెంచుతాము. సో సో చాలు, ఇంత చిన్న హార్వెస్ట్ అయినా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఎందుకంటే అది అంటే నేను చెప్పలేని మాటల్లో, ఓన్లీ గార్డెనర్స్కి మాత్రమే తెలుస్తుంది ఒక్క పువ్వు వచ్చినా ఎందుకంత సంతోషము. పెద్ద పెద్ద ప్లేట్, రెండు ప్లేట్ల నిండా వచ్చేటివి పువ్వులు. అవి అసలు 20 పూలు 30 పువ్వులు వచ్చేటివి. అట్లాంటిది ఇప్పుడు చూడండి 4 పువ్వులు వచ్చినాయి. ఏం కాదు, ఎప్పుడు ఇలాగే ఉండదు. సో ఇంకా మన మొక్కలు మనం కట్ చేసి మళ్ళీ పెంచితే మళ్ళీ మంచి మంచి పువ్వులు వస్తాయి అన్నమాట. ఈ న్యాచురల్వి చాలామంది ఏం చెప్తున్నారు అంటే, ఈ గులాబీ మొక్కలు కొనే దగ్గరే కొన్ని స్ప్రేసు లేకపోతే కొన్ని అవి ఉంటాయంట ట్యాబ్లెట్స్ లాగా, అవి వేస్తే మన కుంపట్లో మొక్కలు ఫాస్ట్గా వచ్చి ఎక్కువ పువ్వులు పూసి అట్లా అవుతుందంట. నాకు అస్సలు ఇష్టం లేదు అట్లా. నేను అవన్నీ ఏం చేయకపోయినా కూడా నాకు దండిగా వస్తున్నాయి పువ్వులు. ఒక్క రోజులో కనీసం అంటే ఒక 5-6 పువ్వులన్నా దొరుకుతాయి. ఇప్పుడే చూడండి 1 2 3 4 ఉన్నాయి. ఒక 4-5 పువ్వులు పూస్తున్నాయి చాలు. ఇంతకన్నా ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఊరికే అనవసరంగా అట్లా అవన్నీ ఫర్టిలైజర్స్ అవన్నీ వాడడం నాకు ఇష్టం లేదు. ఎంత సింపుల్గా, ఎంత ప్లెజెంట్గా, లేకంటే న్యాచురల్గా వచ్చేటివి ఒక పువ్వు వచ్చినా చాలు. ఇట్లా మందులు వేసి యూజ్ చేసినా ఒకటే అనమాట నా దృష్టిలో అయితే. సో నాకైతే అంతగా నచ్చదు. సో ఇంకా రండి మనము హార్వెస్ట్ అయితే చేద్దాము. అండ్ ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి, మీకు నచ్చుతుంది. అంటే బాగా అప్పుడు మన గార్డెన్ ఫుల్ కలర్ఫుల్, మంచి మంచి మొక్కలు అన్నీ ఉండేటివి అనమాట. సో ఒకసారి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. సో ఓకే, మరి సోది చెప్పడం కన్నా వీడియో లెంత్ అయితే అనవసరంగా మీరే చూడరు కాబట్టి. సో ఓకే, అయితే వైట్ గులాబీతో స్టార్ట్ చేద్దాము. యాక్చువల్లీ ఇది ఇంకా పూస్తుంది, కానీ పూజకు కావాలా బా. నేను సిజర్ తెచ్చుకున్నప్పుడేమో యూజ్ అవ్వదు, తెచ్చుకున్నప్పుడేమో కట్ చేసేకి రావు పువ్వులు. ఇదంతా పెద్ద సోది. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పొద్దునే లేచి ఇట్లా చిన్న చిన్న క్యూట్ హార్వెస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. ఈ పువ్వు కింద 2 బర్డ్స్ ఉన్నాయి, చూసి కట్ చేయాల, లేదంటే అవి విరిగిపోతాయి. ఒక్క నిమిషం, ఇది కట్ చేస్తే ఇప్పుడు అవి మంచిగా వస్తాయి. చూడండి, ఈ పువ్వు కట్ చేయడం వల్ల ఇప్పుడు ఆ 2 పెద్దగా వస్తాయి. అందుకే మనము చెట్లో ఉన్నీలే బ్యూటిఫుల్గా ఉంటుంది, అందంగా ఉంటుంది అనుకోకూడదు. అట్లీస్ట్ దేవుళ్ళకైనా పనికొచ్చేలాగా చేయాలి, లేకుంటే బాగుండదు అనమాట. ఇంక ఇక్కడ ఒక ఆరెంజ్ ఉంది, ఇది కూడా ఇంకా ఒక 2 రోజులు వస్తుంది. కానీ ఏం చేస్తాం, ముందే హార్వెస్ట్ చేసేసినాను. హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. నాకైతే ఒక వారమైందేమో గార్డెన్లోకి రాక అనిపించింది. వారమేం కాలేదు, జస్ట్ కొన్ని రోజులే, కానీ అట్లా అనిపించింది అనమాట. సో ఈరోజైతే మనకు గార్డెన్లో కొత్త పువ్వులు ఉన్నాయి. సో మనం లాస్ట్ టైం కూడా ఎక్కువ ఆరెంజ్ ఫ్లవర్సే హార్వెస్ట్ చేసినాము. సో ఈరోజు ఇంకొక ఆరెంజ్ బ్యూటిఫుల్ పెటల్స్, రోజెస్, ఓవర్ యాక్షన్స్ అవన్నద్దు, కానీ ఇది చూడండి ఇక్కడ ఇంకొకటి ఉంది, వెరీ క్యూట్, వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ ఒకటి ఉంది. సో మీరే చూసినారా ఎంత బాగున్నాయి కదా. ఇక్కడ ఒక వైట్ ఉంది చూడండి. సో ఎవరు అడిగినాను అంటే లైక్ ఏమన్నా అట్లా దోమ పోవడానికి ఇది చూడండి పువ్వునంతా పాడు చేస్తుంది. ఏంటో సమ్మర్ కూడా వచ్చేసింది, మొక్కలన్నీ కట్ చేయాలి. ఇంకా వెయిట్ చేస్తున్నాను ఒక మంచి మూమెంట్ కోసము. ఇంకా కట్ చేసేస్తాను. మొక్కలన్నీ కట్ చేస్తే మళ్ళీ మంచిగా చిగుర్లు వచ్చి అవన్నీ
ఇంకొంచెం మంచిగా పెరుగుతాయి అన్నమాట. మనం అట్లే వదిలేస్తే పువ్వులు తక్కువవుతాయి అండ్ అనవసరమైన కొమ్మలు ఆకులు ఉండడం వల్ల చెట్టు కూడా అంత తొందరగా గ్రో అవ్వలేదు. సో మొన్ననే ఇంకా గ్రాఫ్టింగ్ కూడా చేసినాను కొన్ని గులాబీ కొమ్మల్ని. మీరు ఇంకా వీడియో చూడకపోతే చూడండి, కావాలంటే ఇస్తాను మీకు ఎండ్ కార్డ్స్లోనే ఎక్కడో ఒక చోట, అక్కడ చూడండి. అంటే నేను బాగానే చేసినాను, యూజ్ అవ్వచ్చు మీకు. సో మరి ఒక చిన్న హార్వెస్ట్ అయితే చేద్దాము. సో చూడండి, సమ్మర్ వచ్చేసరికి గార్డెన్ అంతా ఎట్లయిపోయిందో. అదే లాస్ట్ టైం మొత్తం చెట్లన్నీ ఉండేటివి, మీరే చూడండి. ఇప్పుడు అలోవేరా, అక్కడక్కడ ఒక చామంతి తప్ప ఇంకేం లేవు. కానీ అప్పుడు అసలు ఫుల్ కలర్ఫుల్గా ఉండే అనమాట గార్డెను. ఇప్పుడు అట్లా అయిపోయింది, ఇంకేం చేస్తాం. సరే మరి ఒక చిన్న హార్వెస్ట్, జస్ట్ కొన్ని పువ్వులు ఉన్నాయి, ఒక చిన్న ప్లేట్ తీసుకొని వచ్చి హార్వెస్ట్ అయితే చేసేద్దాము. అండ్ ఈ మొక్కలు కూడా కట్ చేయాలా, ఏమన్నా సజెషన్స్ ఉంటే చెప్పండి. అంటే ఏమన్నా ఈ న్యాచురల్వి చాలామంది ఏం చెప్తున్నారు అంటే, ఈ గులాబీ మొక్కలు కొనే దగ్గరే కొన్ని స్ప్రేసు లేకపోతే కొన్ని అవి ఉంటాయంట ట్యాబ్లెట్స్ లాగా, అవి వేస్తే మన కుంపట్లో మొక్కలు ఫాస్ట్గా వచ్చి ఎక్కువ పువ్వులు పూసి అట్లా అవుతుందంట. నాకు అస్సలు ఇష్టం లేదు అట్లా. నేను అవన్నీ ఏం చేయకపోయినా కూడా నాకు దండిగా వస్తున్నాయి పువ్వులు. ఒక్క రోజులో కనీసం అంటే ఒక 5-6 పువ్వులన్నా దొరుకుతాయి. ఇప్పుడే చూడండి 1 2 3 4 ఉన్నాయి, ఒక 4-5 పువ్వులు పూస్తున్నాయి చాలు. ఇంతకన్నా ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఊరికే అనవసరంగా అట్లా అవన్నీ ఫర్టిలైజర్స్ అవన్నీ వాడడం నాకు ఇష్టం లేదు. ఎంత సింపుల్గా ఎంత ప్లెజెంట్గా లేకంటే న్యాచురల్గా వచ్చేటివి ఒక పువ్వు వచ్చినా చాలు. అవి లిటరలీ ఈవినింగ్ వాడిపోయినా కూడా స్మెల్ వస్తున్నాయి, అంత మంచిగా ఉన్నాయి. బయట ఇంకా కొన్నా ఒకటే, ఇట్లా మందులు వేసి యూజ్ చేసినా ఒకటే అనమాట నా దృష్టిలో అయితే. సో నాకైతే అంతగా నచ్చదు. సో ఇంకా రండి మనము హార్వెస్ట్ అయితే చేద్దాము. అండ్ ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి, మీకు నచ్చుతుంది. అంటే బాగా అప్పుడు మన గార్డెన్ ఫుల్ కలర్ఫుల్ మంచి మంచి మొక్కలు అన్నీ ఉండేటివి అనమాట. సో ఒకసారి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. సో ఇంక ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఒక ప్లేట్ అయితే తెచ్చుకున్నాను. సో ఫస్ట్ అయితే వైట్ గులాబీతో స్టార్ట్ చేద్దాము. యాక్చువల్లీ ఇది ఇంకా పూస్తుంది, కానీ పూజకు కావాలా. నేను సిజర్ తెచ్చుకున్నప్పుడేమో యూజ్ అవ్వదు, తెచ్చుకున్నప్పుడేమో కట్ చేసేకి రావు పువ్వులు. ఇదంతా పెద్ద సోది. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పొద్దునే లేచి ఇట్లా చిన్న చిన్న క్యూట్ హార్వెస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. ఈ పువ్వు కింద 2 బర్డ్స్ ఉన్నాయి, చూసి కట్ చేయాలా, లేదంటే అవి విరిగిపోతాయి. ఒక్క నిమిషం, ఇది కట్ చేస్తే ఇప్పుడు అవి మంచిగా వస్తాయి. చూడండి, ఈ పువ్వు కట్ చేయడం వల్ల ఇప్పుడు ఆ 2 పెద్దగా వస్తాయి. అందుకే మనము చెట్లో ఉన్నీలే బ్యూటిఫుల్గా ఉంటుంది అందంగా ఉంటుంది అనుకోకూడదు. అట్లీస్ట్ దేవుళ్ళకైనా పనికొచ్చేలాగా చేయాలి, లేకుంటే బాగుండదు అనమాట. ఇంక ఇక్కడ ఒక ఆరెంజ్ ఉంది, ఇది కూడా ఇంకా ఒక 2 రోజులు వస్తుంది. కానీ ఏం చేస్తాం, ముందే హార్వెస్ట్ చేసేసినాను. ఈ చెట్టు అయితే అబ్బా ఎన్ని పువ్వులు ఇచ్చిందో. సో మన చిన్న హార్వెస్ట్, చాలా తక్కువ పువ్వులు, కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ఇట్లా ఒక్క పువ్వు వచ్చినా మన చేత్తో మనమే నీళ్ళు పోసి మనమే పెంచుకొని మనమే చెట్లో కట్ చేసుకొని దేవుడికి పెడితే అసలు ఆనందం వేరు. అంటే అది చూసే వాళ్ళకి తెలియదు అనమాట. ఓన్లీ ఇట్లా చెట్లు అంటే ఇష్టము, గార్డెన్ అంటే ఇష్టము, మొక్కల్ని పెంచుకోవాలనే ఒక తపన ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఏమంటారు, ఒక్క బీరకాయ, ఒక్క బెండకాయ, ఒక్క గులాబీ పువ్వు వచ్చినా అదొక సంతోషము, అదొక ఇది అనమాట. సో ఒక చిన్న క్యూట్ హార్వెస్ట్ ఇది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ ఇంకా మన హార్వెస్ట్ అయితే అయిపోయింది. ఇవైతే పూజకి ఇచ్చేసేసి దేవుడికి పెట్టేసేద్దాము. ఇంకా ఏమన్నా నాకు అంటే గార్డెన్ పెంచడానికి టిప్స్ ఉన్నా కూడా సజెషన్ చేయండి, నేను ఎట్లాంటి టిప్స్ అయినా కూడా తీసుకుంటాను.
అండ్ ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, సో పువ్వులు చాలా తక్కువైపోయినాయి. మొక్కలన్నీ కట్ చేస్తే మళ్ళీ వర్షాలు పడి మళ్ళీ లైక్ అప్పుడు మనం ఒక పెద్ద పెద్ద ప్లేట్ రెండు ప్లేట్ల నిండా వచ్చేటివి పువ్వులు. అవి అసలు 20 పూలు 30 పువ్వులు వచ్చేటివి. అట్లాంటిది ఇప్పుడు చూడండి 4 పువ్వులు వచ్చినాయి. ఏం కాదు, ఎప్పుడు ఇలాగే ఉండదు. సో ఇంకా మన మొక్కలు మనం కట్ చేసి మళ్ళీ పెంచితే మళ్ళీ మంచి మంచి పువ్వులు వస్తాయి అన్నమాట. సో చాలు, ఇంత చిన్న హార్వెస్ట్ అయినా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఎందుకంటే అది అంటే నేను చెప్పలేని మాటల్లో, ఓన్లీ గార్డెనర్స్కి మాత్రమే తెలుస్తుంది ఒక్క పువ్వు వచ్చినా ఎందుకంత సంతోషము. ఈ అవేదో పెద్ద కేజీలు పువ్వులు ఇస్తాయి అని పెంచామన్నమాట మనము. అదొక ఆనందము, దానికోసం పెంచుతాము. సో ఓకే, మరి సోది చెప్పడం కన్నా వీడియో లెంత్ అయితే అనవసరంగా మీరే చూడరు కాబట్టి. సో ఓకే గైస్, ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.